Hello friends, welcome to Lisa's Tasty Kitchen. హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే రాగులతో ఈరోజు రాగి దోశను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా పిండిని తయారు చేసుకుందాము. ఒక గిన్నెలో 2 లేదా 2.5 గ్లాసుల రాగులను తీసుకోవాలి. అలాగే ఇందులో 1 గ్లాసు మినపప్పు, 1 గ్లాస్ అటుకులు, కొద్దిగా బియ్యం, అలాగే కొద్దిగా మెంతులు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. 2-3 సార్లు బాగా కడిగేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నీళ్లు వేసుకొని 6 లేదా 8 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఈ విధంగా బాగా నానిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పిండిని తయారు చేసుకోవాలి. దోశపిండి లాగానే దీన్ని కూడా రాత్రంతా పెట్టేసుకొని ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్కి దోశలు వేసుకోవచ్చు. పిండి మరీ గట్టిగా పల్చగా లేకుండా చూసుకోవాలి. ఎనిమిది గంటల పాటు పులిసిన తర్వాత పిండిలో రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మనం దోశలను ఎలా వేసుకుంటామో ఆ విధంగానే ఈ దోశలను కూడా వేసుకోవాలి. నూనె లేదా నెయ్యి వేసుకొని 2 వైపులా దోశలను కాల్చుకోవాలి. దోశలు అతుక్కుపోతుంటే ఉల్లిపాయతో పెనంని బాగా రుద్దితే దోశలు అతుక్కోకుండా ఉంటాయి. 1-2 దోశలు అతుక్కున్నా కూడా తర్వాత నుంచి బాగా వస్తాయి. ఈ రాగి దోశను ఏ చట్నీతో అయినా కూడా తినవచ్చు. చూసారా ఎంత ఈజీగా హెల్తీగా రాగి దోశలు తయారైపోయాయి. మీరు కూడా తప్పకుండా రెసిపీని ట్రై చేయండి. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే, ఎంతో ఈజీగా రాగి దోశలు తయారైపోయాయి. How you guys enjoyed our video? Don't forget to subscribe, like and share.